అందరికీ నమస్కారం. స్టార్ ఏ లైవ్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఈ రోజు మనం నేషనల్ హైవే దగ్గర ఉన్నటువంటి శ్రీ గంగా పార్వతీ సమేత పరశురామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం దగ్గర ఉన్నాం. ఈ దేవాలయం యొక్క విశిష్టతను గురించి, దీని యొక్క ప్రాముఖ్యతను గురించి మరిన్ని విషయాలు స్వామి వారిని అడిగి తెలుసుకుందాం. శ్రీ గంగా పార్వతీ సమేత పరశురామలింగేశ్వర స్వామి దేవస్థానం ప్రాముఖ్యత. నెల్లూరు జిల్లా కోవూరు నేషనల్ హైవే 16లో ఉన్న ఈ దేవాలయం 2004వ సంవత్సరంలో నేషనల్ హైవే 16 పునరుద్ధరిస్తున్న సమయంలో ఈ శివాలయం బయటపడింది. ఇది స్వయంభూ శివలింగం. ఈ శివలింగానికి బ్రహ్మసూత్రం ఉంది. బ్రహ్మసూత్రం గురించి చాగంటి కోటేశ్వరరావు గారి వంటి పెద్దలు చెప్పేది ఏంటంటే, ఈ బ్రహ్మసూత్రం ఉన్న దగ్గర ఒక్కసారి శివ అనుకుంటే కొన్ని కోట్ల సార్లు అనుకున్నంత పుణ్యం, ఆ నామం యొక్క ఫలితం, విశిష్టత వస్తుంది. పరశురాముడు తన తల్లిని వధించిన తరువాత ప్రాయశ్చిత్తం కోసం శివుని గురించి తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమయ్యి సంగమం అనే చోట శివలింగాలను ప్రతిష్ఠించమని చెప్తాడు. అలా ప్రతిష్ఠించిన శివలింగాలలో ఒకటే ఈ గంగా పార్వతీ సమేత పరశురామలింగేశ్వర స్వామి లింగం. మనుబోలు బద్వేల్ దగ్గర ఉన్నటువంటి సంఘంలో పరశురామునికి శాప విమోచనం జరిగిందని చెప్తారు. పరశురాముడు దక్షిణం గుండా వచ్చి శివుణ్ణి ప్రతిష్ఠించి తరువాత అమ్మవారిని ప్రతిష్ఠించి తరువాత అతనికి అక్కడ శాప విమోచనం జరిగిందని, ఆ ప్రదేశంలో అమ్మవారు కొందరు పెద్దలకు కనిపించింది అనే నానుడి ఉంది. ఈ శివలింగం రోజురోజుకి దాని యొక్క ఆకారం పెరుగుతుంది. ఈ దేవాలయంలో జపాలు, యాగాలు, యజ్ఞాలు జరుగుతాయి. ముఖ్యంగా ఏదైనా దోషం వలన వివాహం కాకపోతే, అలా వివాహం కాని వారికి దోష పరిహారార్థం కోసం కాదంబరి వివాహం నిర్వహిస్తారు. కాదంబరి వివాహం అంటే అరటి పిల్లకి సాంప్రదాయపరంగా వివాహం జరిపించడం కాదంబరి వివాహం. ఈ వివాహం ద్వారా దోష నివృత్తి అవుతుంది. ఇప్పటి వరకు ఈ దేవాలయంలో 11 వివాహాలు జరిగాయి. దోష నివారణ వివాహాలకి ప్రసిద్ధి చెందింది ఈ దేవాలయం. కార్తీక మాసంలో ప్రతిరోజు అన్నదానం నిర్వహిస్తారు. కార్తీక పౌర్ణమి రోజు కృత్తికా దీపం, జ్వాలా తోరణం, పల్లకీ సేవ వంటి విశేష పూజలు జరుగుతాయి. శివరాత్రి రోజున వేలాది సంఖ్యలో భక్తులు ఈ ఆలయానికి వస్తుంటారు. చిత్తశుద్ధితో మనస్ఫూర్తిగా కోరిన ఏ కోరిక అయినా నెరవేరుతుంది అని భక్తుల విశ్వాసం. ఈ దేవాలయంలో నవగ్రహ మండపం, అమ్మవారి దేవాలయం, వినాయకుడు, అయ్యప్ప స్వామి, కాలభైరవుడు, నాగబంధాలు వంటి మొదలైన దేవాలయాలు ఉన్నాయి. ఈ రోజు దేవాలయం యొక్క విశిష్టతల గురించి మనకు తెలియజేయడానికి మనతో పాటు ఇక్కడ ఉన్నారు హరీష్ శర్మ గారు. వారితో మాట్లాడదాం రండి. కోవూరులో ఉన్న నేషనల్ హైవేలో ఉన్న పడుగుపాడు గ్రామంలో ఈ యొక్క శివాలయం వెలిసి ఉన్నది. ఇది 2004 సంవత్సరంలో నేషనల్ హైవే
పునరుద్ధరించడం తర్వాత ఈ యొక్క శివలింగము బయటపడింది. దీని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే దీనికి బ్రహ్మసూత్రం ఉంది. బ్రహ్మసూత్రం ఏంటంటే మన పెద్దలు జాగంటి కోటేశ్వర గారి వీళ్ళంతా చెప్పేది ఏంటంటే ఈ బ్రహ్మసూత్రం ఉన్న దగ్గర ఒక్కసారి శివ అనుకుంటే కోట్ల సార్లు శివ 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 4 సార్లు అంటే కొన్ని కోట్ల సార్లు అనుకున్నట్టు యొక్క ఇది ఆ యొక్క విశిష్టత వస్తుంది. ఇక్కడ రెండోది ఈయన స్వయంభూ. ఇక్కడ చెప్పేది ఏంటంటే పరశురాముడు తల్లిని చంపేసిన తర్వాత ఆయనకి శివుని గురించి తపస్సు చేస్తూ ఉంటాడు. శివుని గురించి తపస్సు చేసుకుంటే నా తల్లిని చంపేసాను, నా యొక్క శాప విమోచన ఎలా అవుతుంది అని చెప్పాను. తర్వాత సంగమం అనే చోట శివుడు ప్రత్యక్షమై సంగమం అనే చోట ప్రతిష్ఠించుకుంటూ పోండి శివలింగాలు అని చెప్పేసి చెప్తాడు. దానిలో ఇదొకటి అని చెప్పి అంటారు. మొత్తం చాలా శివలింగాలు ప్రతిష్ఠించుకుంటూ పోయాడు. మనుగోలు దగ్గర బద్దివేలు అనే సంఘం ఉంది. బద్దివేలు దగ్గర సంగమం ఉంది. ఆ సంగమంలో శాప విమోచనమైంది అని అంటారు. ఎందుకనంటే స్వామి పరశురాముడు దక్షిణం కూడా వచ్చి శివుని ప్రతిష్ఠించి తర్వాత అమ్మవారిని ప్రతిష్ఠించి తర్వాత ఇటు వెళ్ళిపోయాడని చెప్పేసి అందువల్ల అక్కడ శాప విమోచనమైంది అనే ప్రాముఖ్యత అంటుంటారు. అక్కడ అమ్మవారు కూడా పెద్ద పెద్ద వాళ్ళకి కనపడింది అని ఒక నానుడి. ఈ యొక్క శివాలయము 2004 నుంచి ఈ భక్తుల యొక్క దాని వల్ల ఇది పెరుగుతూ ఉంది. ఈ యొక్క ప్రాముఖ్యత పెరుగుతూ ఉంది. కార్తీక మాసంలో అయితే ప్రతిరోజు అన్నదానం జరుగుతుంది. ప్రతిరోజు జనాలు వస్తారు. కార్తీక పౌర్ణమి రోజు కృతిక దీపం పెడతారు, జ్వాలా తోరణము, పల్లకీ సేవ జరుగుతుంది. తర్వాత ఇంకా శివరాత్రి రోజు వస్తే శివరాత్రి రోజు కనీసం 6-7 వేల మంది దాకా భోజనాలు చేస్తారు. ఒక్క రోజే 6-7 వేల మంది దాకా భోజనాలు చేస్తారు. జనాలు బాగుంటారు. ఇదేంటంటే ఇక్కడ ప్రశాంతంగా ఉంటుందని చెప్పి అందరూ వస్తారు. సో దీని యొక్క ప్రాముఖ్యత అది. ఇక్కడ మనస్ఫూర్తిగా ఏదైనా కోరిక కోరితే ఆ కోరిక నెరవేరుతుంది అని చెప్పేసి భక్తుల యొక్క ప్రగాఢ సంకల్పం. విశేషమైన పూజలు అవి ఏ టైంలో జరుగుతుంటాయి? విశేషమైన పూజలు ఓన్లీ కార్తీక మాసంలో ప్రతిరోజు అభిషేకాలు జరుగుతాయి. మార్నింగ్ రోజు అభిషేకం జరుగుతుంది. కార్తీక మాసంలో సోమవారం రోజు ఏకాదశ రుద్రాభిషేకము, మామూలుగా మిగిలిన రోజు ఏకరుద్రం అభిషేకం జరుగుతుంది. పంచామృత అభిషేకాలు ఇవన్నీ జరుగుతాయి. భక్తులు అన్నదానం జరుగుతాయి. కార్తీక మాసంలో ప్రతిరోజు అన్నదానం జరుగుతుంది. భక్తుల కోరిక మేరకు జరుగుతుంది. ఈ యొక్క విగ్రహము కొన్ని సంవత్సరాలు గుండా ఈ బిట్టు హైట్ పెరుగుతుందని ప్రజల యొక్క నమ్మకము. నేను నా యొక్క స్వయంకృతంతో చేసినప్పుడు రోజు అభిషేకం చేస్తున్నప్పుడు ఆ యొక్క విగ్రహం పెరుగుతుంది. ఆ పానుమట్టం నేను వచ్చి 10 సంవత్సరాలు అయితే ఈ 10 సంవత్సరాల్లో 3 సార్లు 4 సార్లు ఆ పానుమట్టం కట్టించాం. సో దానివల్ల ఏంటంటే ఇంకా పగులుతుంది కాబట్టి ఈ విగ్రహం పెరుగుతుంది. ఎప్పుడైనా మనం పంచగట్టి దారంతో పంచగడితే అది ఆ యొక్క బ్లేడ్తో కట్ చేసినట్టు ఇలా అవుతుంది. అందువల్ల ఏంటంటే నేను కూడా అనుకోవడం ఏంటంటే ఈ విగ్రహం పెరుగుతుంది అని చెప్పి. చూశారు కదండి, ఇది ఈ దేవాలయం యొక్క విశిష్టత. తమ కోరికలు తీర్చుకోవడానికి భక్తులు ప్రగాఢ విశ్వాసంతో ఈ దేవాలయాన్ని సందర్శిస్తూ ఉంటారు. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం చూస్తూనే ఉండండి స్టార్ ఏ లైవ్ టీవీ. మరో కొత్త ప్రోగ్రామ్ లో కలుద్దాం. కెమెరామెన్ తేజతో రిపోర్టర్ సత్య.